అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కాకినాడలో వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు ఆయన కార్యాలయంలో ఇన్ఛార్జి మేక లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు ఆయన కార్యాలయంలో ఇన్ఛార్జి మేక లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అసంఘటిత రంగానికి చెందిన పలువురు కార్మికులను సత్కరించి వారి సేవలను ప్రశంసించారు. దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని, వారి కృషి సమాజ పురోగతిని పునాది అని మేక లక్ష్మణమూర్తి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మేడే వేడుకలను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అదే స్ఫూర్తితో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సూచనల మేరకు ఈ వేడుకలు నిర్వహించి కార్మికులను సత్కరించామని తెలిపారు. కార్యక్రమంలో అరిగల శ్రీనివాసరావు, రామదేవ్ సీతయ్యదొర, ఆనంద్ న్యూటన్, పబ్బినేడి అజయ్ కుమార్, సిరియాల కొండబాబు, అంకన్రెడ్డి రామరాయుడు, ఉదయ్, స్వామి, అల్లిముల్లు విజయ్ కుమార్, గింజల శ్రీనివాసరావు, గౌరీశంకర్, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. వారి పడే కష్టాన్ని, వారి పడే శ్రమని కూడా మనం ఎప్పుడు గుర్తించినప్పుడే మన మానవతా విలువలు ఉన్నట్టు కూడా ఆయన కొనియాడారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కూడా కార్మిక శ్రామికులు ఉద్దేశించి ఒక ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వారు చేస్తున్న శ్రమ, వారు చూపిస్తున్న సేవ ఖచ్చితంగా మరువలేదని చెప్పి, వారు ఇప్పుడు నిండు నూరేళ్లు వారి కుటుంబాలు ఆనందంగా జీవించాలని చెప్పి వారి కోసం ప్రత్యేకమైన ఆర్థిక విధానాలు, అంటే వారు ఆర్థికంగా బలోపేతం కావాలి, ఆ కుటుంబంలో బిడ్డల విద్య కోసం కావచ్చు, ఇతరత్ర సదుపాయాలు కలగాలని చెప్పి వేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అదిగల బున్ని గారికి, ఇక్కడ విచ్చేసిన విజయ్ కుమార్ గారికి, సీనియర్ తెలుగుదేశం నాయకులు చీకట్ట వెంకటేష్ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సానా సతీష్ బాబు ఆఫీసులో ప్రతి కార్యక్రమం కూడా ఒక చక్కటి ఆలోచన కార్యక్రమం చేస్తున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. క్లీన్ చేసే మా గ్రామ పరిశుభ్రంగా ఉంచే మా సేపర్లకి ఈరోజు ఈ ఆఫీసులో సన్మానం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ ఆఫీస్ గురించి చెప్పుకోవాలంటే ప్రతి కార్యక్రమం కూడా చాలా బాగా నిరంతరం కూడా ఏ కార్యక్రమం అయినా సరే ప్రతిరోజు జరుగుతుంది. ఇలాగే ఎప్పుడు కూడా జరుగుతూ ఈ ఆఫీసు నుంచి మా పారిశుద్ధ కార్మికుల్ని కూడా ఈరోజు చాలా బాగా సత్కరించారు. అలాగే వాళ్ళు ఈ ఉత్సాహం ఇంకా వాళ్ళు ఇంకా ముందుకు ఇంకా బాగా ఊరిని శుభ్రం చేస్తూ, అదేవిధంగా వాళ్ళు కూడా ఎప్పుడు కూడా బాగుండాలని ఈరోజు వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మంచి చెట్లు చెబుతూ చాలా బాగా వాళ్ళని చూసుకున్నారు మన ఆఫీసులో. ఇలాగే ఎప్పుడు కూడా ఈ ఆఫీసు ఇలాగే కలకల్లాడుతూ మంచిగా ఇంకా ఎన్నో చేయాలని మా ఎంపీ గారు మళ్ళీ తలుచుకుంటూ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.